నమస్తే అండ్ వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ మంచి అప్డేట్స్ ఉన్నాయి బై. లైక్ లినక్స్ మింట్ వాళ్ళది కొత్త వర్జన్ వచ్చేసింది అనమాట. ఏఎండి వాళ్ళది ప్రాసెసర్ గురించి పాత గేమ్ అయితే మంచి డిస్కౌంట్ మీద వస్తుంది. హెచ్ఎండి వాళ్ళది కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చింది బై. అండ్ దాని తర్వాత హెచ్పికి సంబంధించిన ల్యాప్టాప్స్ వచ్చినాయి. దాని ప్రైస్ కూడా చెప్తాను ఈ న్యూస్లో బై. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. వీడియో చిన్నగానే ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. సో బై ఫస్ట్ న్యూస్ చూసుకుంటే రెడ్మీ నుంచి అనమాట. సో రెడ్మీ వాళ్ళది 14C వస్తుంది అనేసి అయితే అంటున్నాం కదా. ఇప్పుడు IMEI వెబ్సైట్లో అయితే మాత్రమే సర్ఫేస్ అయిందనమాట. ఇక్కడ దీని ప్రకారం చూసుకుంటే హైపర్ ఓఎస్తో పాటు అయితే బయటపడ్డది. అండ్ ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా చూసుకుంటే మాత్రమే మనకి ఇండియాలో కూడా త్వరలో రావచ్చు అనేసి అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ డేట్స్ అయితే పడ్డాయి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో రెనో 12 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ సేల్స్ ఏవైతే ఉన్నాయో స్టార్ట్ అయిపోయినాయి. AI ఫీచర్స్తో పాటు వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో పాటు వస్తుంది. దగ్గర 33,000 స్మార్ట్ ఫోన్ అనమాట. ఒకవేళ ఒప్పో నుంచి స్మార్ట్ ఫోన్ని పర్చేజ్ అయితే చేసుకోవాలంటే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే హెచ్ఎండి వాళ్ళు ఏదైతే నోకియా బ్రాండ్ని యూజ్ చేసుకుంటారు కదా, వాళ్ళు సపరేట్ కొత్త స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ చేసారు అన్నమాట. ఏంటంటే హెచ్ఎండి క్రెస్ట్ అండ్ హెచ్ఎండి క్రెస్ట్ మ్యాక్స్ అనమాట. సో రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా వస్తున్నాయి. సో క్రెస్ట్ వచ్చేసరికి మీకు 13,000కి వస్తుంది, క్రెస్ట్ మ్యాక్స్ వచ్చేసరికి 15,000కి వస్తుంది అనమాట. అవి స్లైట్లీ కొంచెం స్పెసిఫికేషన్స్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది. సపరేట్ ఇంకో వీడియో చూస్తాను ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన. ప్రస్తుతానికి బేస్లో చూసుకున్న 50 MP ఫ్రంట్ కెమెరా 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది అనేసి అయితే ఇక్కడ మన వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ అయితే చేసిరన్నమాట. సో ఇన్ డెప్త్గా సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ ఫోన్ నుంచి కూడా. సో నథింగ్ ఫోన్ 2A ప్లస్కి సంబంధించిన ప్రాసెసర్కి సంబంధించిన రివ్యూలు అయితే బయటపడ్డది. ఇక్కడ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి July 31st రోజునే లాంచ్ అవుతుంది. ఆ లాంచ్ డేట్కి ముందే ప్రాసెసర్ అయితే బయటపడ్డది. ఏదంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రాసెసర్ వస్తుంది. 12GB ర్యామ్ అనమాట. అండ్ 8GB దాకా ర్యామ్ బూస్టర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే కొన్ని ఏమంటారు లీక్స్ ప్రకారం అయితే బయటపడ్డది. సో అఫీషియల్ కన్ఫర్మ్ చేసుకొని ఇంకొక వీడియో అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే హెచ్పి నుంచి అన్నమాట. సో హెచ్పి వాళ్ళు 2 ల్యాప్టాప్స్ని అయితే ఇండియాలో లాంచ్ చేసిరన్నమాట. సో ఇది ఏమంటారు ఎక్స్ సిరీస్ అనుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వస్తుంది అండ్ కోపాలెట్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ప్రాసెసర్ యొక్క మోడల్స్ చూసుకుంటే మాత్రం హెచ్పి ఇలైట్ బుక్ అల్ట్రా వచ్చేసరికి అయితే 1,69,939 రూపాయలు. సో 1,70,000 ల్యాప్టాప్ అనమాట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే హెచ్పి ఓమెన్ బుక్ ఎక్స్ అనమాట. సో ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి 1,39,999 రూపాయలు ఉందో. సో సింపుల్గా చెప్పుకోవాలంటే 1,40,000 ల్యాప్టాప్ అనమాట. దేనికంటే కొత్తగా వచ్చింది కదా స్నాప్డ్రాగన్ ఎలీట్ స్నాప్డ్రాగన్ ప్లస్ ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో ఎలీట్ ఎక్స్ ఎలీట్ ప్రాసెసర్స్, ఆ ప్రాసెసర్స్తో పాటు ఈ ల్యాప్టాప్స్ వచ్చినాయి. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంది బై. నేను 1,00,000 వచ్చింటే ఇట్లా నేను రికమెండ్ చేస్తుండే, కానీ ప్రైస్ కొంచెం ఎక్కువనే అనిపించింది. ఆబ్వియస్గా కొత్త హార్డ్వేర్ కాబట్టి కొంచెం ఎక్కువనే ఉంటుంది. కొన్ని ఫీచర్స్ అవన్నీ కూడా బాగున్నాయి, డిస్ప్లే క్వాలిటీ అవన్నీ కూడా బాగున్నాయి. ఇవి ఎవరికి బాగుంటాయి అంటే డే టు డే యాక్టివిటీస్కి అవిటికి బాగుంది. కానీ గేమింగ్ కాడ వీడియో ఎడిటింగ్ కాడ కొన్ని బగ్స్ కొన్ని ఎర్రర్స్ అయితే ఉన్నాయి. అవి సాల్వ్ చేయాల్సి ఉంది అన్నమాట. త్రూ సాఫ్ట్వేర్ ద్వారా సాల్వ్ చేస్తే మాత్రం ఇంకా జర మంచి హిట్ అవుతుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అనుకున్నాం కాబట్టి బై సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే లినక్స్ మింట్ 22 వర్జన్ విల్మా వర్జన్ అయితే ఉందో రిలీజ్ చేసేసారు అన్నమాట. మెయిన్ ఫీచర్స్ ఏంటంటే యుబుంటు వాళ్ళు రిలీజ్ చేసిన 24.04 LTS లాంగ్ టర్మ్ సపోర్ట్ సంబంధించింది బేస్ చేసుకొని వీళ్ళ సొంతంగా iOS తయారు చేసుకొని వీళ్ళు రిలీజ్ చేసారు. సినిమన్ 6.2తో పాటు వస్తుంది, ఇంకా ఎన్హాన్స్ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. లినక్స్ వచ్చేసరికి మీకు సినిమన్ డెస్క్టాప్, XFCE డెస్క్టాప్ అండ్ మ్యాటర్ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి అంటే థీమ్స్ అనుకోవచ్చు. సో డిఫాల్ట్ అయితే XLNతో పాటు వస్తుంది. మెల్లమెల్లగా వేలెండ్ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ కూడా యాడప్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ వర్జన్ ఎవరైతే ఉన్న టెస్టింగ్ చేయాలనుకుంటారో లేకపోతే మీరు యూజ్ చేయాలనుకుంటారో కాబట్టి చేయొచ్చు, బాగుంది. నేను కూడా అప్డేట్ చేసి చూడాలి ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనే దాని మీద సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే AMD వాళ్ళ Ryzen 9 9950X ప్రాసెసర్ ఏదైతే ఉందో 6 GHz సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ అయితే హిట్ కొట్టింది బై. సో
ఇది మామూలు హిట్ కొట్టలేదు. మన వాళ్ళు ఏంటంటే పోయి క్లోజ్ ఎన్విరాన్మెంట్లో బూస్ట్ ఆబ్వియస్గా అయితే 5.7 GHzకి మ్యాక్స్ బూస్ట్ అవుతుంది. మన వాళ్ళు లిక్విడ్ నైట్రోజన్ యూజ్ చేసి 6 GHzకి బూస్ట్ కొట్టిరు అనమాట. సో కొంచెం దాని బూస్ట్ దాకా వెళ్ళింది అనుకొచ్చి ప్రాసెసరు మంచి పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఇంటెల్ వాళ్ళ 14th జనరేషన్కి ఇవన్నిటికీ కూడా ఇది ఒక మంచి కాంపిటీషన్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది వీళ్ళ మోడల్ అని ఏదైతే Ryzen 9 9900X ఏదైతే ఉందో ఆ ప్రాసెసర్ని బీట్ చేసింది. ఇంటెలే కాదు, ఇది ఇంటెల్ i9 4900K కంటే కూడా ఇంటెల్ వాళ్ళ ప్రాసెసర్నే బీట్ చేసేసింది అన్నమాట. అంత మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. తర్వాత గేమ్ న్యూస్ చూసుకుంటే మాత్రమే ఈ గేమ్ మాత్రమే ఏమంటారు ఎవరు కూడా 2000 ఉన్న వాళ్ళైతే ఎవరు కూడా వదిలిపెట్టుకోవాలి. ఏదంటే ఫ్రీడమ్ ఫైటర్ అనే గేమ్ అనమాట భయ్. సో చాలా బాగుంటుండే గేము, అప్పట్లో ఎక్కువసేపు ఇదే ఆడేటోళ్ళము. స్టీమ్ అనే వెబ్సైట్ మాత్రం అవైలబుల్ ఉందన్నమాట 45 రూపీస్కి. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలి, ఆడాలి, స్ట్రీమింగ్ చేసుకోవాలంటే 45 రూపీస్కి గేమ్ అయితే అవైలబుల్ ఉంది స్టీమ్ నుంచి. ఆడమనేసి అయితే అడ్వైజ్ చేస్తాను. సో ఇది దగ్గర 2003లో వచ్చింది, 20 years కూడా అయిపోయింది అనుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఈ గేమ్ ఆడాలి అనుకుంటే పోయి ఈజీగా ఆడచ్చు. పెద్ద హార్డ్వేర్ కూడా ఏం అవసరం లేదు. ఈవెన్ 20,000 ల్యాప్టాప్స్ అయినా సరే కూడా ఈ గేమ్ అయితే ఈజీగా రన్ చేస్తుంది, అంతే ఇంకేం లేదు. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అవ్వడం మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్, మీ డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరూ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.